ప్రకాశం జిల్లాలో ప్రధానోపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేసిన ఒక తెలుగు ఉపాధ్యాయురాలు తెలుగు భాషను, ఉచ్చారణను, లిపిని కాపాడటానికి చిన్నపాటి ఉద్యమమే చేస్తున్నారు. సొంత డబ్బు ఖర్చు పెడుతూ అందుబాటులో ఉన్న కొన్ని పాఠశాలలను దత్తత తీసుకుని అక్కడి పిల్లలకు తెలుగు భాష మెలకువలు నేర్పుతున్నారు. వృత్తి కోసం ఇంగ్లీష్ అవసరమైన మాతృభాషను మరిచిపోవద్దని సందేశం ఇస్తున్నారు. తెలుగు మీద పిల్లల్లో ప్రేమ పెంచుతున్న ఈ విశ్రాంత ఉపాధ్యాయురాలి ఆరాటం చూడండి. తెనాలిలో పుట్టి పెరిగిన మారేపల్లి సూర్యకుమారి తెలుగు టీచర్గా వృత్తి జీవితం ప్రారంభించి 2005లో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చేకూరుపాడులో ప్రధానోపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేశారు. ఆమె శిష్య ప్రశిష్యులు ఎంతో మంది ఎన్నో ఉన్నతోద్యోగాల్లో ఉన్నారు. ఇంగ్లీషు వాడకం పెరిగిపోయి తెలుగు మాట, లిపి మరిచిపోయే ప్రమాదముందన్నది ఆమె ఆందోళన. అందుకే కొత్త తరం పిల్లలు తెలుగులోనే రాయటం, చదవటం, అర్థం చేసుకోవటం అవసరమంటూ ఒక ఉద్యమమే చేపట్టారు. తెలుగు లిపిని కాపాడుదామంటూ మొదలుపెట్టి తన ఖర్చుతోనే ముందుకు సాగుతున్నారు. స్కూళ్లకు వెళ్లి అక్కడి తెలుగు టీచర్ల ఆధ్వర్యంలోనే పిల్లలకు తెలుగు మెలకువలు నేర్పి తెలుగు తరగతిని ఉత్సాహభరితం చేయటానికి అలవాటు పడ్డారు. 2024 ఆగస్టు నుండి ఈ కార్యక్రమాన్ని మొదలెట్టారు. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. నా స్టూడెంట్స్ కానీ, నేను విద్యార్థులు కానీ నాకు ఫుల్ సపోర్ట్. ఒక స్టూడెంటు అమరవాడి అనే విద్యార్థిని నాకు మైక్ సెట్ ప్రజెంట్ చేస్తుంది. 3000 పంపించి మైక్ సెట్ కొనండి అంది. అట్లా నాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకొక విద్యార్థిని ఫోన్ చేసి నెక్స్ట్ మీరు చేకూరుపాడు వెళ్ళేటప్పుడు అక్కడ కావాల్సిన పుస్తకాలు నేను ఇస్తానండి అంది. అంటే నేను ఎవరి మీద నేను ఆధారపడదలుచుకోలేదు. తాను ఇంగ్లీష్కు వ్యతిరేకం కాదని, వృత్తికి అవసరమైన ఇంగ్లీష్ నేర్చుకుంటూనే మాతృభాషను కూడా నేర్చుకోవాలన్నదే తన అభిప్రాయం అంటారు సూర్యకుమారి. మీ మాతృభాష మీద కూడా ఒక పేపర్ ఉంటుంది కాబట్టి మాతృభాష నేర్చుకోవాల్సినంత అవసరం చాలా ఉంది. ముందర మన తల్లి భాష, తర్వాత అయినా వృత్తి కొరకు ఇంగ్లీష్ నేర్చుకోండి. పివి నరసింహారావు 12 భాషలు వచ్చాయిన. మనం ఏదైనా సరే ఆలోచించినా చేసినా మన మాతృభాషలోనే చేయాలి. తర్వాతే ఇతర భాషలు. మీరు వృత్తి కొరకు ఏ భాష నేర్చుకున్నా మన ఇల్లు మర్చిపోకూడదు, మన తల్లిని మర్చిపోకూడదు, మన తల్లి భాషను మర్చిపోకూడదు అని చెప్పి నేను విద్యార్థులకి మొదటి 2 క్లాసుల్లోనే చెప్పాను. మీరు అదృష్టం బాగుండి ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళినప్పుడు మాతృభాషలో పేపర్ తప్పనిసరిగా మీకు ఉంటుంది. పిల్లలను ప్రోత్సహించడానికి వాళ్లకు బహుమతులివ్వటం, వేమన శతకం లాంటి పుస్తకాలివ్వటం అలవాటు చేసుకున్నారు. పునాది నుండి కదులుతున్నాను. మొట్టమొదట అక్షరాలు నేర్పించటం. అక్షరాల మీద వాళ్ళకి 10 అక్షరాలు, వాటి మీద 10 పదాలు చెప్పటం, వాటిని దిద్దించటం. కరెక్ట్గా రాసిన వాళ్ళకి మొదటి బహుమతి 1000, రెండో బహుమతి 500, మూడో బహుమతి మీద ఏదైనా ఆట వస్తువు, తర్వాత అక్షరాల మీద ఆటలు మీద ఒక పదం చెప్పమంటే మూడో వాడు ఏం చేయాలి, రెండో వాడు దాని మీద ఒక పదం చెప్తే ఇంకొకళ్ళు దాని మీద రాయటం. అలా కరెక్ట్గా చెప్పిన అబ్బాయికి, చెప్పిన అమ్మాయికి, రాసిన అమ్మాయికి కూడాను వేమన శతకాలు బహూకరిస్తున్నాను. ఈ పనిలో తానేమీ ఆశించటం లేదని, పేరు రావాలని కూడా అనుకోవటం లేదని, ఈ తరం పిల్లల్లో కొంతమందికైనా తెలుగు చదవటం, రాయటం వస్తే చాలని అంటున్నారు సూర్యకుమారి. నేను దీని నుండి కీర్తి ప్రతిష్టలు ఆశించటం లేదు. నేను ఆశించేది ఏంటి అంటే కొంతమందికైనా నా లైఫ్ స్పాన్లో కొంతమందికైనా తెలుగు రాయను, చదవను నేర్పించాలి. చిన్నగా ఈ కాన్సెప్ట్ నుండి వేమన శతకాల్లో ప్రతిసారి ఒక్కొక్క విద్యార్థిని అడుగుతాను. ఈ పద్యం భావం, ఒక విద్యార్థి పద్యం చదివితే ఇంకొక విద్యార్థి దాని భావం చెప్పాలి.